నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం యాగర్ల మలుపు వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఆ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయని, దీనిపై అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని ఓపెన్ కాలువల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కొమరిక గ్రామంలో గల మూల కాలువ నుండి లింగారెడ్డి దిబ్బ వరకు రోడ్డు మరమ్మతుల గురించి కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు చేవూరు వెంకట్రావు ఆధ్వర్యంలో ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్, మెట్టా రమేష్ రెడ్డి, సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వెంకటరమణయ్య, రాంబాబు, అనిల్, నెల్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనకి డేవిస్పేటలో మనకి జాహర్సబ్ కాలం ఉంది. అక్కడుండే బ్రిడ్జి చాలా సంవత్సరాల క్రితం నుంచి బాగా రిపేర్కి వచ్చేసి దాని మీద నడవకుండా పోయేదానికి పక్కన టెంపరవరీగా వేస్తున్నారు. టెంపరవరీగా వేసినా కూడా అది ప్రస్తుతానికి ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏదైనా సూచిక బోర్డులు పెట్టడం 4 రోజులు టెంపరవరీగా చేస్తున్నారు అధికారులు, తర్వాత వదిలేస్తున్నారు. కానీ కంటిన్యూషన్గా పోయిన నవంబర్ 16 ఒక యాక్సిడెంట్ జరిగింది, డిసెంబర్ 5 ఒకటి జరిగింది, డిసెంబర్ 22 ఒకటి జరిగింది. దానికి ముందు కూడా చాలా జరుగున్నాయి. మనకి ఒక్క నెల గ్యాప్లోనే 3 యాక్సిడెంట్లు జరుగున్నాయి. కానీ కావున దానికి ఈ విషయం గురించి ఈరోజు కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి దీన్ని అధికారులందరూ కూడా తర్వాత ఆర్ఎన్బి వాళ్ళు రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది. ఆ రోడ్డు అయినా దాన్ని చేయొచ్చు, తర్వాత ఆర్ఎన్బి అధికారులు చేయొచ్చు. ఎవరు అసలు పట్టించుకోకుండా కావున దయవుంచి అధికారులు మన ఇందుకూరుపేట మండలం ప్రజలని కాపాడవలసిందిగా కోరడం. డేవిస్పేట యాగర్ల సెంటర్లో జాఫర్ సాగర్ కాలువ దగ్గర నిత్యం ప్రమాదాలు జరుగుతున్నవి. ఈ ప్రమాదాలని అరికట్టే విధంగా అక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసే అధికారులు ప్రస్తుతానికి అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చేసి శాశ్వత పరిష్కారం బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్ వ్యాన్స్ కూడా రద్దీగా ఉంటాయి. స్కూల్స్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అక్కడ ప్రమాదాలు నిత్యం ఎక్కువగా జరుగుతున్నవి. కొందరైతే చూసుకోకుండా అక్కడ కాలువలోకి వెళ్ళిపోవడం, ప్రమాదం బారిన పడుతున్నారు. కానీ అక్కడ ప్రభుత్వ పరంగా శాశ్వతంగా బ్రిడ్జిని ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.